ఏంటిది అవి ఏదో మొదలెట్టినట్టున్నాం మళ్ళా. ఏమని ప్రసాద్, నేను ఏం చేసినా మీకోసమే కదా చేస్తాను. అందరికీ చెప్తారులేదు. యాక్చువల్గా వంట పాత్రలో ఏవి పడితే అది యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ కదా అని ఈ మధ్య బాగా చెప్తున్నారు కదా. సో దానికోసము ఆల్టర్నేటివ్ ఏంటని ఆలోచించాను. ఒక 1 వీక్ నుంచి అదే పని మీద ఉన్నాను. అయితే దానికి సంబంధించి కొన్ని వస్తువులు తీసుకున్నాను అనమాట. అంటే ఒకేసారి మొత్తం చేంజ్ చేయలేము, కానీ మెల్లగా చేంజ్ చేద్దామని చెప్పేసి. ముందుగా ఫస్ట్ చూపిస్తాను. ఇది ఎంత బాగుందో తెలుసా, అసలు దీని వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మా చిన్నప్పుడు ఉండే మా అమ్మమ్మ దగ్గర కూడా ఉండేవి, నాకు బోల్డ్ ఇచ్చింది. నేను అప్పుడు ఏంటంటే పట్టించుకోకుండా పక్కన పడేసాను. అప్పుడైతే అంత తెలియలేదు దీని వాల్యూ. ఇప్పుడైతే మళ్ళీ మనమే బోల్డ్ రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడైతే అసలు ఇంత రేటే ఉండేవి కాదు ఇవి. చూడు ఇలాగా, ఇది ప్రసాదం చేసుకోవడానికి, అలాగే పాయసం చేసుకోవడానికి, పరమాన్నం చేసుకోవడానికి బాగుంటుంది. చాలా తిక్కుగా ఉంటుంది కదా, అసలు మాడిపోదు అనమాట. ఇది చూసావు ఎంత బరువు ఉందో, అస్సలు మారిపోదు. దీనికి మూత కింద ఈ ప్లేట్ తీసుకున్నాను, అలాగే గరిట దీనికి సరిపోయినట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే నువ్వు గమనిస్తే ఈ లోపల అంతా కూడా ఇంకా నీకు తేడా తెలియాలంటే ఉండి చూపిస్తాను. ఇది కదా, ఇది ఒకటి తీసుకున్నాను గరిట. ఇది కొంచెం పెద్దది, మంచి సౌండ్ వస్తుంది. నీకు వచ్చే సౌండ్ బట్టి కూడా మెటల్ క్వాలిటీ తెలుస్తుంది తెలుసా. ఇది కలర్ చూసావు కదా. కాదు, ఇది ఇత్తడే. లోపల ఏంటంటే టిన్ అని కోటింగ్ వేస్తారు అనమాట. ఇది కూడా చాలా కాస్ట్లీ. ఇది ఏంటంటే మనకి డైరెక్ట్గా దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను. ప్రశాంతంగా కూర్చో. నువ్వు గమనిస్తే ఈ లోపల చూసావా టిన్ కోటింగ్ ఉంది, దీనికి లేదు. మరి నేను ఈ టిన్ యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా మనం వంట చేసినప్పుడు పులుపు ఉప్పు తగిలినప్పుడు రియాక్ట్ అవుతుంది మెటల్తో. తెలుసు కదా మెటల్స్ రియాక్ట్ అవుతాయని. సో అందుకనేసి మనం ఇది వేసుకున్నాం. ఎందుకంటే ఇలా తగరం వేసుకోవడం వల్ల, టిన్ వేసుకోవడం వల్ల ఏదైనా మనం వంట చేసుకోవచ్చు. ఈ మెటల్తో, కింద మెటల్తో రియాక్ట్ అవ్వదు. పైగా ఇంకొకటి ఏంటంటే మన పూర్వకాలంలో కూడా ఆయుర్వేదాల్లో కూడా ఈ తగరం అనేది మన బాడీలోకి వెళ్తే కూడా మంచిదని చెప్తారనమాట. సో అందుకని మనకి ఇది బాగుంటుంది కాబట్టి ఇలా తగరంతో తీసుకుంటాం అనమాట ఇది. ఎందుకంటే ఇందులో ఏదైనా ఇంకా నేను వండుకోవచ్చు. అందుకోసం అంటే ఏదైనా మనం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వండుకోవచ్చు. సో అందుకని ఇది తీసుకున్నాను. దీనికి గరిటె కింద తీసుకున్నాను. ఇది కాదు, ఒకేసారి మొత్తం కొనలేం కదా ప్రసాద్. మెల్లగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలి. ముందు చూద్దాం, ముందు అసలు ఎలా పనిచేస్తున్నాయి మనకి. అలా అని కాదు, అంటే నా ఉద్దేశం ఏంటంటే ముందు ఇది వాడి ఇది ఎలా ఉంది, మెటల్ ఎలా ఉంది, మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా, అది ప్రాక్టికల్గా చూసి అప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసుకుంటా పోవాలి. అంటే ఇది చూస్తే నాకు చిన్న డౌట్ ఏంటంటే, అదే గిన్నెల మిషన్ ఉంది కదా, ఏంటది మిషన్, వాషింగ్ మిషన్ లాగా ఉంటుంది. క్లీన్ చేసేది, అది క్లీన్ చేస్తుందా ఇట్లని? అట్లా వేయకూడదు. దీన్ని మనం కొంచెం సాఫ్ట్గా డెలికేట్గా డీల్ చేయాలి. ఇవన్నీ ప్రీషియస్ మెటీరియల్స్ కదా, ఎలా పడితే అలాగా. ఇది చింతపండు అది 35,000. ఒకేసారి నువ్వు అన్నీ కొనిలేదు కదా, మొత్తం కిచెన్ అంతా చేంజ్ చేసేస్తే అప్పుడు దాని గురించి ఆలోచించు. ప్రస్తుతానికి దయచేసి దీంతోనే లిమిట్ అవ్వు. మన దగ్గర 2 పాత్రలు ఉన్నాయి. అవును కదా సార్, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 పాత్రలు ఉన్నాయి. ఇది ఒకటి, ఇది ఒకటి. దీనికి సంబంధించి నేను నా ఉద్దేశం అది వేస్టా ఇది వేస్టా అని. అది ఉపయోగం, ఇది ఉపయోగమే. సందర్భం బట్టి వాడతాను. విను చెప్పేది. ఇది ఉంది కదా, దీనికి తగరం ఉంది చూసావా, దీనికి తగరం లేదు. దీనికి ఎందుకు కొనలేదు అని అడగాలి కదా. మరి నువ్వు డౌట్ రావాలి కదా, మరి మెటల్ రియాక్ట్ అవుతుంది కదా అని అడగాలి కదా నువ్వు. అదే కాదు, ఇప్పుడు దీనికి నువ్వు ఏది వంటగా నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను, రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఉన్నది తీసుకున్నాను. దీనికి లేదు కదా, మరి ఇది ఎందుకు తీసుకున్నావు అని అడగాలి కదా నువ్వు. ఎందుకంటే అది రియాక్ట్ అవుతుంది, కానీ దేనికి, పులుపుకి ఉప్పుకి రియాక్ట్ అవుతుంది. కానీ మనం దీనిలో చక్కగా పాలు కాసుకొని పాయసం చేసుకొని పరమాన్నం అలాగ ప్రసాదాలు, దేవుడి ప్రసాదాలు అవి ఉండేవనుకో చక్కగా ఉంటుంది, ఏం పాడవదు. సో అందుకనే మనం ఇది తీసుకున్నాం. ఇది పైగా చూసావు కదా, అసలు దీనిలో వంట చేసి ప్రసాదం చేసి పెడితేనే
అసలు చాలా ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అసలు నాకైతే. ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు తీసుకున్నావు అది? ఒకటి ప్రసాదంకి, 2 డుంబు కోసం. డుంబుకి పాయసం అంటే చాలా ఇష్టం కదా, ఇందులో చేసి పెడదామని తీసుకున్నాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వాడు ఎంజాయ్ చేస్తాడు ఇలాంటివంటే వాడికి ఇష్టం. ఇంకొకటి కాఫీ కూడా చేసుకోవచ్చు దీంట్లో. చక్కగా కాఫీ చేసుకొని దీంట్లో ఈ మెటల్లో చేసుకొని కాఫీ తాగొచ్చు. టీ కూడా చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు. ఇది అప్పుడు ఇది చేత్తో నీట్గా క్లీన్ చేసుకొని, ఇంకొకటి ఇది మంచిగా క్లీన్ చేసేసుకుంటాం కదా, చింతపండు అది పెట్టి, చింతపండు ఉప్పు కొంచెం సబీనా పెట్టి క్లీన్ చేసేసుకుంటాము. నీట్గా కడిగేసిన తర్వాత దీన్ని ఒక క్లాత్ పెట్టి, పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడవాలి. తుడిచేసి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ప్రసాద్ ఇది ఆరబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మచ్చలు అవి పడకుండా ఇలాగే కొత్తగా ఉంటుంది ఇప్పటికి. ఇంకొకటి చూసావా, దీనికి డిఫరెన్స్ చూడు. ఇది క్లియర్గా ఉంది వెనకతల, ఇది ఇక్కడ బ్లాక్గా ఉంది. ఇదేంటంటే హ్యాండ్ మేడ్ ఇది, అందుకే నీకు చూసావా లుక్ కానీ అది కానీ అంత బాగుంది. సో ఈ రెండు ఐటమ్స్ కొన్నాను. ఒకటి కర్రీస్ కోసం దేనికైనా యూజ్ అయ్యేటట్టు, ఒకటి ఇదేమొచ్చి ఇది 2000, ఇది 300 ఎంతో అప్రాక్సిమేట్గా ఇది అయింది. యాక్చువల్గా దీనికంటే పెద్దవి ఉన్నాయి, పెద్దవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు మన ఫ్యామిలీకి ఇది సరిపోద్ది కదా అని, మన ఫ్యామిలీకి ఇది సరిపోద్ది కదా అని తీసుకున్నాను ఇది ఒకటి. నెక్స్ట్ ఇదేమొచ్చి చెప్పాను కదా ప్రసాదంకి, దసరాకి స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ప్రసాదాలు అవి ఇవన్నీ ఫుడ్ వండడానికే. ఫుడ్ ఆర్డర్ పెట్టాం కదా వస్తుంది. ఈరోజు షాపింగ్ వెళ్ళాం కదా, అందుకని మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చెప్పేదేనండి, మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేశాను కానీ అది ఎక్కువ సరిపోలేదు, ఇద్దరిలో ఒకరికే వస్తుంది. సో అందుకని ఇంకొకరికి కూడా సరిపోవాలని ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టారు. దానికోసం ఈ ఫోన్ లోనే నేను ఫోన్ పే పేమెంట్ చేయాలి, నీ పని బేగా ముగించేస్తే ఫుడ్ అయిపోయింది. చేసుకో ఇదంతా ఫుడ్ వండడానికే కదా, వండడానికే ఆర్డర్ వస్తుంది, తీసుకో. సరే, మీకైతే దీని గురించి అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, తను అలా టీచ్ చేస్తూనే ఉంటాడు. సో నేనైతే తీసుకున్నాను. దీనిలో వండి ఇవి ఎలా ఉన్నాయి కూడా మీకు ఒకసారి చెప్తాను. మొట్టమొదటి ఇది యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది వాడేసి ఆ తర్వాత ఇది వాడేసి ఈ రెండింటిని మెయింటెనెన్స్ ఎలా ఉంది, వర్తా కాదా, మనం మెయింటైన్ చేయొచ్చా లేదా అన్నది కూడా తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఓకేనా? ఓకే ఆర్డర్ వస్తుంది, తీసుకోండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.